హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టార్గెట్ కాకేయ. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఈ వీడియోలో ఏంటిదంటే టైమ్ అండ్ డిస్టెన్స్. చెప్పాను కదా, ప్రతి వీడియోలో ఒక్కొక్క టాపిక్ అయినా కానీ మళ్ళీ రివర్స్ అయినా కానీ కొన్ని టాపిక్స్ అనేది చెప్పుకుంటూ వస్తామని చెప్పాను కదా. సో మనం చెప్పేది ఏంటి అంటే ఆర్ఆర్బికి సంబంధించి గ్రూప్ డి అమ్మ. ఈ గ్రూప్ డి కోర్స్ అనేది కంప్లీట్గా 99 రూపీస్కి మొత్తం కోర్స్ అనేది మన యాప్లో ఉంది. ఆ యాప్ వచ్చి టార్గెట్ కాకి మనకి ప్లే స్టోర్లలో ఈ సింబల్ ఉన్న యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫుల్ కోర్సు ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి ఆల్ కోర్సు అంటే మొత్తం సబ్జెక్ట్ అనేది అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అంతా కలిపి మనకి ఇక్కడ 99 రూపీస్కే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి, ఎందుకంటే ఇంత తక్కువ అమౌంట్కి అనేది చాలా యూజ్ అవుతుంది మీకు 100కి 100%. సో ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో ఉండే ఈ క్వశ్చన్స్ ఓన్లీ గ్రూప్ డి ఆర్ఆర్బికి సంబంధించిన యాప్లో దీనికంటే కొంచెము ఎక్కువగా ఉంటుంది సిలబస్. అంటే ఈ రేంజ్ కంటే స్టాండర్డ్ ఎక్కువగా ఉంటుంది, అది మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇవి క్వశ్చన్లో చెప్తుండ్రు సార్ ఈ స్టాండర్డ్ ఉండదమ్మా, దీనికంటే ఒక 5 times 6 times అనేది స్టాండర్డ్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో మీకు చెప్పబోయే టాపిక్ ఏంటిది అని చెప్పేసిన కదా నేను. ఏంటిదంటే ఎక్కువగా ఏముండదో ఆల్రెడీ ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది మనకి. గ్రూప్ డికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే అమ్మ ఇవి. అందులో ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. సో పెద్దగా ఏముండదు. సో బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ జాగ్రత్తగా వినండి. ఏమని ఇచ్చిండమ్మా, విశ్వ 26 km/h వేగంతో 1300 మీటర్ల దూరాన్ని చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? ఎందుకంటే లాస్ట్ వీడియో మీకు ట్రైన్స్ చెప్పాను కదా, దాని రిలేటివ్స్ ఉన్నది చెప్తాను. తర్వాత ఇంకొక టాపిక్ అనేది తర్వాత నెక్స్ట్ వీడియోస్లో అనేది కంటిన్యూస్గా వస్తుంది. డిస్టెన్స్ టైం అడుగుతున్నాము. టైం అంటే మన దాంట్లో టైం అంటే ఏంటిదమ్మా, మనకు మామూలుగా టైం అంటే ఏంది? డిస్టెన్స్ బై స్పీడ్, అవునా కదా? డిస్టెన్స్ ఎంత? 1300 మీటర్లు, అవునా? టైం స్పీడ్ ఎంత? 26. దీన్ని నేను 5/18లోకి మార్చుకుంటా. 6 ఎంతమ్మా? 130. ఇది 1 ఎంత? 10 పోతుంది. ఇది పైకి వెళ్ళిపోతే ఎంత వస్తుంది? 180 సెకండ్స్ వస్తుంది. ఓకేనా? మన క్వశ్చన్ అన్నాడు నిమిషాలల్లో అన్నాడు, మళ్ళీ 180 సెకండ్స్ అంటే ఎంతమ్మా? 3 minutes కదా. సో మన ఆన్సర్ ఎంత? 3 minutes. సో ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా. ఒక అథ్లెటిక్ 3600 మీటర్ల దూరాన్ని 12 నిమిషాలలో దాటాడు. అతని వేగము ఎంత అని క్వశ్చన్ వేసిండమ్మా. మీకు అదే చెప్తున్నాను, ఇవి బేసిక్ లెవెల్లో దీనికి మించినవి చాలా 10 times యాప్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనకి వేగము అన్నాడు కదా, స్పీడ్ అడిగిండు. స్పీడ్ అంటే అర్థమైందమ్మా, డిస్టెన్స్ బై టైం, అవునా కదా? డిస్టెన్స్ ఎంత? 3600 మీటర్స్, అవునా? టైం ఎంత? 12 minutes, కానీ మనకు సెకండ్స్లో రావాలి కాబట్టి ఇంటూ 60. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎంత? ఇది 1 ఇది 3 పోతుంది అంటే 300, అవునా? ఇది 1 ఇది ఎంతలో పోతుంది? 5 అవునా? 5 m/s లెక్కకైతే మన km/hలోకి రావాలి కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాము? 18/5 రాస్తాం. ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఆన్సర్ 18 km/h. ఏమొస్తుంది? 18 km/h. సో ఆప్షన్ నెంబర్ ఎంతమ్మా? సి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. రైలు గంటకు 108 km/h వేగంతో వెళ్తూ రైలు 11 సెకండ్ల గమ్యాన్ని చేరుతుంది. అయినా దూరం ఎంత? రైలు 108 km/h వేగంతో వెళ్తూ 11 సెకండ్లలో చేరిందంట గమ్యాన్ని. అయితే దూరం ఎంత అన్నాడు. ఇవన్నీ ఆర్ఆర్బి గ్రూప్ డికి వచ్చిన క్వశ్చన్స్ అమ్మా ఇవన్నీ. అయితే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దూరము అన్నాడు. దూరము అంటే అర్థమైందమ్మా, డిస్టెన్స్, స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా? స్పీడ్ ఎంత అందమ్మా? 108 km/h. దీన్ని నేను 5/18లోకి మార్చుకుంటా. టైం ఎంతమ్మా? 11 seconds. ఇది 1 ఇది 6, అవునా కదా? 30 × 3 11 ఎంతమ్మా? 33 అంటే 30. సో మన ఆన్సర్ ఎంత? ఆప్షన్ నెంబర్ డి. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ గ్రూప్ డికి చిన్న క్వశ్చన్స్ అమ్మ. నేను మరీ చెప్తున్నా, దీనికి 10 times ఉంటుంది యాప్లో, గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి గంటకి 8 km/h వేగంతో 8 ఉంటుందమ్మా, 8 km/h వేగంతో నడుస్తూ ప్రతి కిలోమీటర్కి 4 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటాడు. మొత్తం 6 కిలోమీటర్ల దూరానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. మంచి క్వశ్చన్ అమ్మా. ఫస్ట్ ఇక్కడ ఇదే కీ పాయింట్. ప్రతి కిలోమీటర్కి ఏం చేస్తాడు? 4 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటాడు. అంటే ఫస్ట్ కిలోమీటరు వస్తాడమ్మా, స్టార్ట్ అయిపోతాడు. ఇక్కడ ఒక 4 minutes రెస్ట్ తీసుకుంటాడు. మళ్ళీ సెకండ్ కిలోమీటర్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇక్కడ 4 minutes రెస్ట్ తీసుకుంటాడు.
థర్డ్ కిలోమీటర్కి వెళ్ళిపోతాడు, ఇక్కడ 4 మినిట్స్ తీసుకుంటాడు, 4 కిలోమీటర్స్ కాడ వెళ్ళిపోతాడు, ఇక్కడ 4 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాడు. మళ్ళీ 5th కిలోమీటర్ కాడ వెళ్తాడు, ఇక్కడ 4 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాడు, 6th కాడ కంప్లీట్గా గోల్ రీచ్ అయిపోతాడు. అవునా కాదా? అంటే ఇక్కడ ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 1 2 3 4 5. అంటే ఎప్పుడైనా స్తంభాలు కానీ లేకపోతే చెట్లు కానీ వాటి మధ్యలో గ్యాప్లు ఎన్ని ఉంటాయి అంటే అవి ఎన్ని అయితే ఉంటాయో దాంట్లో ఒకటి మైనస్ చేయాలి. ఇప్పుడు మొత్తం 6 కిలోమీటర్లుగా -1 చేయి, ఎన్ని అవుతుందో 5 అవుతుంది. అంటే మొత్తం 5 సార్లు రెస్ట్ తీసుకుంటాడు. 5 సార్లు రెస్ట్ తీసుకుంటే 5 4s ఎంతమ్మా 20 మినిట్స్. అంటే కంప్లీట్గా 20 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాడు. అవునా కదా? ఎంత స్పీడ్తో వెళ్ళిండు? 8 కిలోమీటర్ పర్ స్పీడ్తో వెళ్ళిండు. మనకి టైం కావాలి. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడే కదా. డిస్టెన్స్ ఎంతమ్మా 6 కిలోమీటర్స్, స్పీడ్ ఎంతమ్మా 8. అవునా కదా? ఎప్పటికైనా న్యూమినేటర్ కంటే డినామినేటర్ ఎక్కువ ఉంటే ఇంటూ 60 అంటే మినిట్స్లో వస్తుంది ఆన్సర్. 4 2s 4 ఎంతమ్మా 15s. అవునా? 2 1s 2 3s. అంటే మొత్తం ఇక్కడ లెక్కకైతేనేమో 45 మినిట్స్ పడుతుందమ్మా. ఇక్కడ లెక్కకి ఎంత పడుతుంది? 45 మినిట్స్ పడుతుంది. కానీ ఇంకొక 20 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. ఇక్కడ ఏం చేసిండు? ఇంకొక 20 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. మొత్తం ఓవరాల్గా ఎంతమ్మా 65 మినిట్స్. అంటే మొత్తము టార్గెట్ ఎన్ని మినిట్స్లో రీచ్ అయిపోయిండు? 65 మినిట్స్లో రీచ్ అయిపోయింది. అవునా కదా? ఎప్పటికైనా కానీ ఇక్కడ 6 కిలోమీటర్లు ఉందనుకో 5 సార్లు రెస్ట్ తీసుకుంటాడు, 7 ఉందనుకో 6 సార్లు రెస్ట్ తీసుకుంటాడు, 10 చెట్లు ఉన్నాయనుకో 9 చెట్ల మధ్యలో గ్యాప్ ఉంటుంది. అట్లా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్రూప్ డి వాళ్ళకి 1కి 2 సార్లు చూసుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 2 రైళ్ల వేగాల నిష్పత్తి 2:7. మొదటి రైలు గంటకి 5 కిలోమీటర్లు, మొదటి రైలు 5 గంటలలో ఏమంటుండే? మొదటి రైలు 5 గంటలలో 250 కిలోమీటర్లను ప్రయాణిస్తే రెండో రైలు వేగాల మొత్తము ఎంత? రెండో రైలు యొక్క వేగము ఎంత అని క్వశ్చన్ వేసినాం. జాగ్రత్త వినండమ్మా. 2 రైలు వేగాల నిష్పత్తి ఎంత ఇచ్చినమ్మా? 2:7. మొదటి రైలు 5 గంటలలో ఎన్ని కిలోమీటర్లు పోయింది? 250 కిలోమీటర్స్ ప్రయాణిస్తే రెండో రైళ్ళ వేగాల మొత్తము ఎంత అని క్వశ్చన్ వేసినాం. అంటే అర్థమైంది. ఫస్ట్ ట్రైను మనకి 250 కిలోమీటర్స్ ఎన్ని అవర్స్లో పోతుందంట? 5 అవర్స్లో పోతుందంట. మళ్ళీ 5 అవర్స్లో పోతే దీని స్పీడ్ ఎంత అన్నట్టు? 50 km/h. ఏది? ఫస్ట్ ట్రైన్. మళ్ళీ అంటే ఫస్ట్ ట్రైన్ 2:7 కదా. అంటే ఇక్కడ 2 పార్ట్స్ 50 km/h అయితే అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత పోతుంది? 25లో పోతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నా? 2 రైళ్ళ మొత్తం వేగం, 2 రైళ్ళు మొత్తం ఎంత? 9 పార్ట్స్. 9 పార్ట్స్ ఎంత అంటే 25. అంటే రాస్తే ఎంత అవుతుందమ్మా? 225 km/h. ఒకవేళ రెండో రైలు వేగము ఎంత అంటే 25 × 7 175. అందుకే ఆప్షన్లో మనకు 175 కూడా ఇచ్చిండు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? 2 రైళ్ళ యొక్క వేగాల మొత్తము ఎంత? సో ఆన్సర్ ఎంతమ్మా? 225. ఇది మన ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమంటుండు? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. చాలా ఇంపార్టెంట్. మనకి ఆర్ఆర్బీలో అడిగిండు, ఎన్టీపీసీలో అడుగుతాడు, ఎస్ఐలో అడుగుతాడు, కానిస్టేబుల్, అట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్లలో కూడా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. చూడండి, ఒక కానిస్టేబుల్ అతడు 200 మీటర్లు ఉన్న దొంగను చూశాను. వారి ఇద్దరి వేగాలు వరుసగా గంటకి 8 km/h వేగంతో 7 km/h వేగంతో అయినా కానిస్టేబుల్ దొంగని ఎంత సమయంలో పట్టుకున్నాను అన్నాడు. అంటే ఇక్కడ ఒక పోలీసు ఉండంట, ఈ దొంగ ఇక్కడ ఉండంట. వీళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందంట? 200 మీటర్. అంటే మీనింగ్ ఏంది? ఎప్పటికైనా ఈ పోలీసు ఈ దొంగను పట్టుకోవాలంటే ఖచ్చితంగా 200 మీటర్లు కవర్ చేయాలి. అవునా కదా? సో ఈ పోలీస్ స్టార్ట్ చేసింది. ఈ పోలీస్ స్పీడ్ ఎంత? 8 km/h. ఈ పోలీస్ స్టార్ట్ చేయగానే ఈ దొంగ కూడా రన్ చేయడం స్టార్ట్ చేసింది. ఎంత? 7 km/h. ఎప్పటికైనా ఇట్లా గ్యాప్ ఉన్నప్పుడు ఈ వ్యక్తి కంటే ఈ వ్యక్తి యొక్క స్పీడ్ ఎక్కువ ఉండాలి. ఓకేనా? అట్లా ఎక్కువ ఉంటేనే పట్టుకోగలుగుతారు, లేకపోతే పట్టుకోలేడు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ 200 మీటర్లు కవర్ చేసి దొంగను పట్టుకోవాలి. అవునా కదా? మామూలుగా దొంగ కన్నా పోలీస్కి ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ ఎక్కువ ఉంది? 1 కిలోమీటర్ స్పీడ్ ఎక్కువ ఉంది. 1 కిలోమీటర్ అంటే అర్థమైంది 1000 మీటర్లు. అంటే పోలీసు 1000 మీటర్లు కవర్ చేస్తాడు. దీని మీనింగ్ ఏంది?
గంటకి 1 కిలోమీటర్ ఎక్కువ కవర్ చేయగలుగుతాడు. ఎవరు? పోలీసు. గంటకి 1 కిలోమీటర్ అంటే మీనింగ్ ఎంత? 1000 మీటర్లు. గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? 60 నిమిషాలు ఉంటాయి. అంటే పోలీసు లెక్కకి 60 నిమిషాలకి 1000 మీటర్లు కవర్ చేయగలుగుతాడు. మళ్ళీ దొంగను పట్టుకోవడానికి ఎంత కవర్ చేయాలి? 200 మీటర్లు కవర్ చేయాలి. ఎంత టైం పడుతుంది అంటుంది. 2 1s 2 5s 5 1s 5 12s. సో మన ఆన్సర్ ఎంతమ్మా? 12 minutes. సో మన ఆన్సర్ ఎంత? 12 minutes. ఇది మన ఆన్సర్. సో ఏమీ లేదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది. ఇతని యొక్క స్పీడ్ 1 కిలోమీటర్ ఎక్కువ ఉంది అంటే అర్థమైంది 60 నిమిషాలకు 1000 మీటర్లు కవర్ చేస్తుంది. 200 మీటర్లు కవర్ చేయడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 12 minutes కదా, అవునా కాదా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 కార్ల యొక్క వేగాల నిష్పత్తి 3:4:8 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ కార్లు ఒకే దూరాన్ని తీసుకున్న సమయాల నిష్పత్తి ఎంత? ఎప్పటికైనా చూడండి అమ్మా, ఎవరి స్పీడ్ అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళ టైం తక్కువ ఉంటుంది, ఎవరి స్పీడ్ అయితే తక్కువ ఉంటుందో వాళ్ళ టైం ఎక్కువ ఉంటుంది, అవునా కదా? అంటే ఇవన్నీ రివర్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ రివర్స్ అంటే చాలామంది ఏం చేస్తారు? రివర్స్ రాస్తారు 8:4:3. అందుకే ఇక్కడ ఉంటుంది 8:4:3 అని. అట్లా చేయదు. వీటికి ఏం చేయి? ఎల్సిఎం తీయం. 3కి 4కి 8కి ఎల్సిఎం, 3కి 4కి 8కి ఎల్సిఎం ఎంత? 24. ఎంతమ్మా? 24. ఎంతలో పోతుంది? 8లో పోతుంది. ఎంతలో పోతుంది? 8లో పోతుంది. ఇదెంతలో పోతుంది? 6లో పోతుంది. ఇదెంతలో పోతుంది? 3లో పోతుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఆన్సర్ ఏంది? 8:6:3. ఆప్షన్ నెంబర్ ఏ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, సార్ నాకు ఇదంటే మళ్ళీ 3 కార్లు ఇట్లా స్టార్ట్ అయినాయి. కార్ 1, కార్ 2, కార్ 3 ఈ పాయింట్ కాడ స్టార్ట్ అయినాయి. అంటే దూరాలు సేమ్ ఉండాలిగా, ఇవన్నీ ఇక్కడికి వెళ్తున్నాయి అనమాట. అంటే దూరాలు సేమ్. దూరాలు అంటే అర్థమైందమ్మా, డిస్టెన్స్ అంటే ఏంటి? అర్థమైంది, స్పీడ్ ఇంటూ టైం, అవునా కదా? 8 3 ఎంత? 24. 6 4 ఎంత? 24. 8 3 ఎంత? 24. డిస్టెన్స్ అనేది సేమ్. సో మన ఆప్షన్ ఎంతమ్మా? ఏ. సో ఎల్సిఎం తీయాలి, దాన్ని దేనితో అయితే క్యాన్సిల్ చేస్తారు. అదే 2 ఉన్నాయి అనుకో, 3:4 నిష్పత్తిలో స్పీడ్స్ పోయినాయి అనుకో, రివర్స్ రాయాలి. 2 ఉంటే రివర్స్ రాయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 4:3 అవుతుంది, అవునా కదా? ఇది అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా. ఒక రైలు 7/11 వంతు వేగంతో ప్రయాణిస్తూ ఒక ప్రదేశాన్ని 22 గంటలలో చేరుకుంటుంది. రైలు అసలు వేగంతో ప్రయాణిస్తే ఎంత సమయంలో పోతుంది, ఎంత సమయము ఆదా అవుతుంది అనాలి. ఎంత సమయంలో ఆదా అవుతుంది అని అనాలి. ఎంత సమయంలో పోతుంది అని అనాలి, లేకపోతే ఎంత సమయము ఆదా అవుతుంది అనాలి. 2 చెప్తా చూడండి. ఓకేనా? ఎంత సమయంలో పోతుంది అని చెప్తా, ఎంత సమయం ఆదా అవుతుందని అని చెప్తా. మామూలుగా నేను మీకు ఆల్రెడీ చెప్పిన A/Bని ఎలా రాసుకోవచ్చు? A:B లాగా రాసుకో. A/Bని ఎలా రాసుకోవచ్చు? A:B లాగా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ 7/11ని ఎలా రాసుకోవచ్చు? 7:11. అంటే దీని అర్థమైంది, మామూలుగా ఒక కారు ఒరిజినల్గా ఎంత స్పీడ్తో పోతుంది? 11 స్పీడ్తో పోతుంది. రోజు 11 స్పీడ్తో పోతుంది. కానీ ఇప్పుడు ఎంత స్పీడ్తో పోతుంది? 7 స్పీడ్తో పోతుంది. అంటే ఈ రేషియో ఇది ఏం రేషియో? స్పీడ్ రేషియో అనమాట. అంటే 7:11 రేషియో. మళ్ళీ స్పీడ్ రేషియో రివర్స్ రాస్తే ఏమవుతుంది? టైం రేషియో అవుతుంది. అదే కదా, 2 ఉంటే రివర్స్ రాయొచ్చమ్మా, 11:7, అవునా కదా? ఇప్పుడు ఈ 11 పార్ట్స్కి ఎన్ని అవర్స్ పడుతుందంటమ్మా? 22 అవర్స్ పడుతుంది. 22 అవర్స్ పడుతుంది. మళ్ళీ 11 పార్ట్స్కి 22 అవర్స్ పడితే 7 పార్ట్స్కి ఎన్ని అవర్స్ పడుతుంది? 14 అవర్స్ పడుతుంది, అవునా కదా? అంటే స్పీడ్ తక్కువ ఉంది కాబట్టి టైం ఎక్కువైంది, స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి టైం తక్కువైంది. అదే కదా టైం అంటే. నిన్ననేమో నేను 11 స్పీడ్తో పోయి నేను ఒక ఇన్స్టిట్యూట్కి 14 గంటలలో చేరుకున్నా. ఈరోజు 7 స్పీడ్తో పోయి అదే దూరాన్ని ఇన్స్టిట్యూట్కి ఎన్ని గంటలలో చేరుకున్నా? 22 గంటలలో చేరుకున్నా. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండ అంటే, ఎంత సమయంలో అసలు వేగంతో ప్రయాణిస్తే, అసలు వేగం ఇదే కదా, అసలు వేగంతో ప్రయాణిస్తే ఎన్ని గంటలు పట్టిందమ్మా? 14 గంటలు పట్టింది. సో ఆప్షన్ నెంబర్ 1. ఇది పాయింట్ నెంబర్ 1. ఎంత సమయం పడుతుంది అని ఒక క్వశ్చన్ అడుగుతా. ఎంత టైం ఆదా అవుతుంది? టైం ఆదా సేవ్ అవుతుంది. ఇప్పుడు 22 గంటలు పడితేనేమో టైం ఎక్కువ పడుతుంది, 14 గంటలు పడితేనేమో టైం తక్కువ పడుతుంది. ఒకవేళ ఈ స్పీడ్తో పోతే 14 గంటలలో పోతాగా. ఈరోజు ఎన్ని గంటలు పోయినా? 22 గంటలు పోయినా. అంటే ఇప్పుడు లెక్కకి స్పీడ్తో పోతే నాకు టైం ఎంత ఆదా అయ్యేది? 8 అవర్స్ ఆదా అయ్యేది.
సో టైం ఎంత ఆదా అయ్యేది అంటేనేమో ఆన్సర్ 8 అవర్స్. ఎంత సమయంలో పోవాలి అంటేనేమో ఆన్సర్ 14 అవర్స్. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి కేవలం బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అమ్మాయి ఇవన్నీ, కంప్లీట్గా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. మీకు అదే చెప్తున్నాను, ప్రతి వీడియోలో మనకి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ చెప్పుకుంటూ వస్తాం. కానీ ఇదే యాప్లో దీనికి 5 times 10 times ప్రాబ్లమ్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఈ కోర్సు మొత్తం 99 రూపీస్కే. ప్లే స్టోర్కి వెళ్ళండి, టార్గెట్ కాకే అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సింబల్ ఈ విధంగా ఉంటుంది, ఈ సింబల్ని డౌన్లోడ్ చేసుకోండి. 99 రూపీస్కే కంప్లీట్గా ఆల్ కోర్సెస్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కంప్లీట్గా బేసిక్ లెవెల్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినవి. ఇంకా ఈ యాప్లో దీనికి సంబంధించిన దానికంటే ఇంకా కొంచెం హై లెవెల్లో ఉంటాయమ్మా. మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా.